దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నువ్వు సండే స్కూల్ పోయినా ఇదేనా అమ్మ సరే సరే. నీవు యెహోవా యందు ఆనందించదు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించను. హల్లెలూయా. ఇది ఎందుకంటే నాకు దేవుడు ఎందుకు పదే పదే ఈ యొక్క వచనాన్ని ఈ వారంలో దాదాపు ఎంత లేదనో 20-30 సార్లు గుర్తు చేశాడు. మరి ఈ రోజు వాళ్ళకి అవసరమా, మళ్ళీ నాకు కూడా అవసరమేమో తెలియదు. ఏమంటారంటే దేవుడు, నీవు యెహోవా యందు నమ్మిక ఉంచితే దేవుడు ఎక్కడ పెట్టారంట? ఎక్కడంటమ్మా? మీరు పలికితేనే అది ఉన్నతంగా ఉంటుంది. ఎక్కడమ్మా? కొత్త సంవత్సరం మారుదాం. నేను ఒకటే మాట్లాడి కాదు, సడన్గా ఉన్నట్లు చెప్పి ఒక రోజు సందర్భం వచ్చినప్పుడు వాక్యం చెప్పండి అంటే నేను ప్రిపేర్ కాలే, నువ్వు చెప్పు అని కనబడుకోకుండా తోసుకోకుండా మళ్ళీ చెప్పగలిగిన స్థితిలో మీరు ముందుకు కాక. హల్లెలూయా. అందుకే దేవుడు అంటే దేశంలో ఉన్నతమైన స్థలం అంటే భారతదేశంలో ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థలముల మీద నేను ఎక్కించడానికి దేవుడు ఇష్టపడతాను. మరి ఉన్నతమైన స్థితిలో మనం ఎక్కాలి అంటే సరే, ఇక్కడ ఉన్నాం, ఇక్కడ మనము ఈ యొక్క మన చర్చ ఎక్కాలంటే ఏం కావాలంటమా? ఏం కావాలి? సెలవు. చిన్నపిల్లలు అయిన పెద్దలు ఏం మాట్లాడతారు, సైలెంట్ ఉండండి. మాట్లాడితే ఏమవుతుందంటే 4 కిటికీలు 2 వాక్యాలు ఉండే వాక్యం ఎక్కడ దానికి వెళ్ళిపోతుంది. మళ్ళా నేను రావాలి. కాబట్టి దేశంలోని ఉన్నతమైన స్థలముల మీద దేవుడు నిన్ను నన్ను ఎక్కించబోతున్నాడు. అయితే ఉన్నతమైన స్థలంలో అనడానికి దేవుడికి ఇష్టం ఉన్నాడు. అయితే నువ్వు ఎక్కడానికి నీకు కావాల్సింది ఏమంట? ఏం కావాలంట? మరి ఈ చర్చ ఎక్కడానికి ఏం కావాలి చెప్పిన టక్మని చెప్పాలమ్మా. స్టెప్స్ అంటే తెలుసా? నిచ్చెన. నువ్వు ఎక్కడానికి దీవెన ప్రార్థన మాత్రం ఒక నిచ్చెన. హల్లెలూయా. ఎవరికైనా డౌటా? ఏమ్మా అదే చెప్పండి. నువ్వు ఉన్నతమైన స్థితిలోకి ఎక్కాలి అంటే ఒక నిచ్చెన ఎట్లా అవసరమో ఈ దీవెన ప్రార్థన మాత్రం కూడా నువ్వు ఉన్నతమైనటువంటి స్థలంలో, ఎత్తైన స్థలంలో నిలబడడానికి దీవెన ప్రార్థన అనేది ఇంకొక నిచ్చెన. అయితే మరి ఇక్కడ చూస్తున్నాం, ఉన్నతమైన స్థలం అంటే తెలుసా? ఎవరు ఊహించలేనంత ఎత్తైన స్థలం అంట. ఇది కాదు. ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ఫర్ సపోజ్ ఈ అమ్మనే అడిగాము, ఏమమ్మా నువ్వు ఇంత అందంగా ఉండడానికి కారణమేమి, నువ్వు ఇంత చక్కగా చదవడానికి కారణమేమి, ఇంత సిట్రైట్గా వచ్చి రాసుకొని బైబుల్ చదవడానికి ఏం కారణమమ్మా అని అడిగామనుకోండి. ఏం చెప్పాలి అమ్మాయి? సో నా యొక్క బ్యూటీ వచ్చి మా దేవుడు అని చెప్పాలి. లేకపోతే నేను రాసుకున్న కాస్ట్యూమ్స్ ఇంకోటి కూడా చెప్పకూడదు కదా. తర్వాత ఏమని చూసి ఎందుకు మనం ఎంత సిస్టమేటిక్గా ఆదివారం అయితే ఎందుకు నువ్వు చర్చకే పోతావు, ఆదివారం నువ్వు ఎప్పుడు కూడా డ్రాప్ కావా అని అడిగినప్పుడు నేను వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలంట? ఆదివారం నాది కాదు నా దేవుడి అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అంటే తెలుసు మీకున్న పరిసర ప్రాంతాల్లో మీకున్న వాళ్ళు మీరంతా మీకు అసలు మీరు ఏం ప్రార్థన చేయాలంటే మీరంతా క్రైస్తవులు ఎక్కడుందంట? పార్లమెంట్ ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు పార్లమెంట్? అమ్మమ్మ ఇంకా అందరూ ఉంటారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా అనుకోండి మన చర్చ పిల్లలు ఎట్లుంటుంది? వెంటనే మైక్ తీసుకొని వచ్చి పెట్టేసి ఏమంటారట, నువ్వు మిస్ట్రీకి రావడానికి నీ యొక్క సీక్రెట్ ఏంటి అని అడుగుతారా? అప్పుడు మైక్ తీసుకుని ఏం చెప్పాలి? మిస్ట్రీకి రావడానికి కారణం అని చెప్పగలిగినటువంటి స్థితిలో మీరు అందరూ ఉండాలి. అందుకు ప్రార్థన చేయాలి. మీ పిల్లలు మీ ఆశీర్వాదాన్ని చూసి లేదా మీ యొక్క దీవెనలు చూసి మీరుంటున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైన తెలుసా? నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, చదువులు, మీ ఉద్యోగాలు, మీరు ఉంటున్న ఇల్లు, మీరు వెళ్తున్న కార్లు, ఇక్కడ ఎక్స్ట్రా ఇవన్నిటిని చూసించారట. ఈ స్థితికి ఎలా వెళ్ళారు, మీరు ఏ కష్టపడ్డారు, మీ స్థితికి కారణమేమని అడిగే స్థితిలో మీరు కాక. అలా ఉన్నప్పుడంట అది ఉన్నతమైన స్థితి అంట.
ఆ ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను ఎక్కించాలంటున్నాడు. కానీ మనం ఏమనుకుంటామంట, మనం ఏం చేస్తామంట, సాక్రిఫైస్ చేయలేము. దేవుని కొరకు నిద్ర తట్టుకోలేము, ఆకలి తట్టుకోలేము, తర్వాత మనకి ఇష్టాన్ని వదులుకోలేము, తర్వాత లోకంలో కొన్నిటి వదులుకోలేం, దేవుడు చెప్పింది చేయలేం, దేవుని ప్రకారం జీవించలేం, దేవుని ప్రకారం అడగలేం, అడిగినా మనం కోరుకోలేం, దేవుడు ఇవ్వకుండా ఓర్చుకోలేం. ఇవన్నిటిని నువ్వు విడిచిపెట్టినప్పుడంట దేవుడు నువ్వు అనుకున్నటువంటి ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొస్తాడు. ఇది ఉన్నతమైన స్థితి అంటే ఇది. నీ ఉన్నతమైన స్థితికి కారణం అంటే ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మరి చాలా మంది చేస్తారు. దాంట్లో ఇప్పుడు చదివి 58, 14 మీరు చదివింది 13వ చదువు. నా విశ్రాంతి దినమున ఇది మనం అడగాలి. నువ్వు దేవుని అడగాలి, ప్రభా నీ విశ్రాంతి దినం నీకు ఇచ్చేస్తానయ్యా. ఆ విశ్రాంతి దినమందు నా చేతి పని కానీ, నా ఉద్యోగం కానీ, నా కుటుంబ పని, ఏ పని కూడా నేను చేయకోకుండా దాని ఏంటంటే ఘనముగా ఆచరించాలి. అంటే ఘనముగా దాన్ని ఏం చేయాలంట, నువ్వు వెంబడించాలి, ఘనముగా దాన్ని ఎలబ్రేట్ చేసి నువ్వు చేయాలి. నీ జీవితంలో ఆదివారం అంటే ఆదివారం ఎక్కడ ఉండాలన్నా సినిమా హాల్లో కాదు, ఇంకా కేఎఫ్సీలో కాదు, ఇంకా ఎక్కడున్నాయి హోటల్లో కాదు, పబ్బుల్లో కాదు, బార్లో కాదు, ఇంకా టూర్లో కాదు, ఇంకోటి ఏం పార్క్ అని సెంట్రల్ పార్క్, సెంట్రల్ పార్క్ కాదు, ఇంకా రకరకాల పార్కులు ఉన్నాయి. అంటే ఆదివారము ఆ సెలవు దినం ఎవరికి సెలవు అంట, ప్రపంచంలో ప్రతి మానవుడికి సెలవు. ఎందుకంట వారి సోమవారం నుంచి శనివారం వరకు వారు కష్టపడినటువంటి కష్టంలో బాడీ రిలాక్సేషన్ అంతేగాని ఆత్మ కాదు. ఈ బాడీకి రిలాక్సేషన్ కావాలి కాబట్టి ఈ సెలవు ఇచ్చినప్పుడు, ఈ సెలవు ఎప్పుడంట ఆదివారం సెలవు అయితే ఈ సెలవు దినాన నీ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించే సోమవారం నుంచి శనివారం వరకు కూడా నిన్ను హెచ్చించి దేవుడు కృప చూపినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఉండడానికి ఇష్టపడాలి. అది అప్పుడు నువ్వు అనుకున్నటువంటి ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరుకుంటావు. హల్లెలూయా. ఇది చేయరు. ఎందుకు చేయాలంటే ఆదివారం వస్తే, సోమవారం వస్తే కార్పొరేషన్లు కట్టాలి. ఇక్కడ ఎవరు ఉన్నారు కార్పొరేషన్లు కట్టేవాళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఆ కార్పొరేషన్ లేకుండా పోవు కాక. ఆదివారం వస్తే వడ్డీలు కట్టాలి. వడ్డీలు ఉన్నారా? ఆ వడ్డీలు నీ జీవితంలో లేకుండా పోవు కాక. తర్వాత ఆదివారం వస్తేనే చెప్పినాం, సోమవారం నుంచి శనివారం ఏదో పని చేసేట పనులు జరుగు, బట్టవాడలు రావు, డబ్బులు రావు, మరి రావాల్సినవి రావు, వచ్చినాక మనకు కావాల్సినటువంటి ఉండవు, కట్టడానికి ఉండదు. ఏంటంటే అప్పులుగానే మిగిలిపోతుంటాయి. అప్పుడు ఏం చేస్తుంటా, ఆదివారం ఏదో ఒక ఆదివారం పోతే ఇంట్లోకి ఏమొస్తుందట, పిల్లలకు ఏమొస్తుంది, ఇద్దరుంటే 4 రకాలు కావాలి. కొన్ని ఇంట్లో, మా తమ్మునింట్లో, మళ్ళీ వాళ్ళు ఇంట్లో మా జామని మన 25వ తారీఖు బర్త్డే ఆపిల్ ఏమంట, ఓన్లీ చికెన్ తింటున్నాయి, ఓన్లీ చికెన్. ఇంకోటి వాడు ఓన్లీ స్పైసీ. ఇంకొక ఆయన గుడ్డు మాత్రమే తింటుంది. భార్య భర్త ఏదైనా ఉంటుంటారు. చూడండి, 5 మంది ఉంటే ఎన్ని రకాలు ఉంటాయి. తర్వాత చికెన్, మటన్, ఎగ్, మళ్ళీ అదేందో కేఫ్స్, అన్నీ ఆధారం కావాలి. అది లేకుండా ముద్ద సంపాదించే దానికే అది కావాలంటే ఏంటంటే ఒక ఆదివారం నేను పనిపోతే ఒక 1000 రూపాయలు ఆదివారం ఖర్చు జరిగిపోతుంది. సరే, ఆదివారం ఖర్చు జరిగిపోతుంది. నిన్ను నమ్మి నీకు ఉన్నతమైన స్థితిలో ఇవ్వడానికి, నీ స్థితి మార్చడానికి, నీ పరిస్థితి మార్చడానికి, ఉన్నతమైన స్థితిలో నేను లేవనెత్తడానికి, మరి నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చి నిన్ను రక్షించి నిన్ను మంది రావడానికి కాపాడని గొప్ప దేవుడికి ఏం సమాధానం చెప్తాను. హల్లెలూయా. ఈరోజు నేను సమాధానం ఉంది. అందుకే వాక్యం ఏముంటుందంటే ఆదివారము ఏంటంటే ఘనముగా ఆచరించండి. అసలు ఈ ఆదివారం వస్తే దేవుడు అనుకోవాల్సింది, ఇది నాకు ఏంటంటే ఒక ఘనమైనదిగా, లేకపోతే ఒక మంచి గొప్పదిగా ఈ దినాన్ని నన్ను ఆశీర్వదించడానికి నా కొరకే ఆదివారం ఇచ్చాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలి. హల్లెలూయా. నమ్మాలి. ఆదివారము నాకు సెలవు కాదు, కానీ నా దేవుడితో మాట్లాడడానికి సెలవు. ఆదివారం నా పనులకు సెలవు, ఆదివారం నా యొక్క క్రియలకు సెలవు, ఆదివారం నా యొక్క ప్రయాణాలకు సెలవు, ఆదివారము నా కుటుంబంతో గడపడానికి సెలవు. కానీ నా దేవుడితో మాట్లాడడానికి ఈ ఆదివారం నాకు దేవుడు ఇచ్చాడని నమ్మితే, ఆ నమ్మిన వారికి సమస్తము కార్యాలు దేవుడు చేస్తాడు. ఇది ఉన్నతమైన స్థితి. నువ్వు ఆలోచించాలి, ఏంటి ఉన్నతమైన స్థితి అంటే, మరి ఈరోజు బంగారు లేదు, రేపు రావడం కాదు ఉన్నతమైన స్థితి. ఈరోజు డబ్బు లేదు, రేపు రావడం కాదు ఉన్నతమైన స్థితి. ఈరోజు నాకు ఇల్లు లేదు, ఇల్లు రావడం కాదు ఉన్నతమైన స్థితి.
ఏది ఉన్నతమైన స్థితి అంటే నువ్వు దేవుని చేత నడిపించబడినప్పుడు అది ఉన్నతమైన స్థితి. హల్లెలూయా. అందుకే ఆదివార దినం అంతా ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధత ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ పరిశుద్ధత దేవుడిని ఏంటంట? ఆశీర్వదిస్తారు. కాబట్టి పరిశుద్ధత లేని ప్రభుతో మనం ఎవరు కూడా చూడలేము. అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాలు, అందుకే ఉన్నతమైన స్థితి అంటే మరి చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు కూడా అంతే. ఏం చేశాడంట? ప్రభు కొరకు ఏం చేశాడంట? ఉన్నతమైన స్థితిలో ఆలోచించాడు. మరి ప్రభు వారి దానియేలు ఏం చెప్పాడంట? ఆ ఉన్నతమైన స్థితిలో ఏం చేశాడు? దానియేలు సింహాల గోడ నుంచి దానియేలును తీసాడు. అది ఉన్నతమైన. ఆ ముగ్గురు వస్తారు ఎవరమ్మా? షడ్రక్. వాళ్ళ ముగ్గురు ఏం చేశారంట? ప్రభు కొరకు అగ్నిగుణంలోకి వేయించారు. వేసినప్పుడు వారి కంటే ముందు అక్కడ ప్రభు ఉన్నాడు. ఇంతకుముందు ఏం చేద్దామంట? నేను మొదటి ఆరాధనలకు మాట్లాడితే మొదటి సమయాలు 9:19 అనుకున్నా. అది మళ్ళీ తీసి పెట్టండి అంటే చదువుదాం. ఈ వాళ్ళు కూడా ముగ్గురు వాళ్ళకంటే ముందు అక్కడ ఉండి ఆ ముగ్గురు డాక్టర్ పంపితే నాలుగురుగా బయటకు వచ్చారు. తర్వాత బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశారు. తర్వాత ఇక్కడ ఎస్తేర్ కూడా ఉంది. ఎస్తేర్ ఏం చేసిందా? తన యొక్క రాక్షమ కొరకు. తర్వాత మరి మర్దకై ఉన్నారు. సో బైబిల్ గ్రంథం అనేక మంది జీవితాల్లో ఒకటేం తెలుసా? అద్భుతం ఏంటి తెలుసా? వారు దేవుని నమ్మినట్లు, వారు విశ్వసించినట్లయితే ఆ విశ్వాసానికి దేవుడు ఏం చేసిందా? అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మరి నీ కుటుంబంలో కూడా అద్భుత కార్యాలు జరగాలంటే కేవలం నువ్వు దేవుడిని ఏం చేయాలంట? ఒక ఫార్మాలిటీస్గా వెంబడించద్దండి, లేకపోతే ఒక అలవాటు క్రైస్తవులు అంటారా అంటే ఈరోజు ఆదివారం కాబట్టి దేవుని స్తోత్రం, ఆదివారం కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి, శుక్రవారం కాబట్టి ఉపవాసం ఉండాలి, శనివారం కాబట్టి సిద్ధపడి వెళ్ళాలి. ఎట్లా అంటే అది కాబట్టి కాకుండా నా జీవితం అంతా మీరేనయ్యా, నా జీవితానికి ఆధారం మీరే, నా మార్గం మీరే. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, వేదన వచ్చిందా, అది ఏది వచ్చినా సరే మీరు కాకుండా నాకు ఏది లేదు అని విశ్వాసం వచ్చినట్లయితే వాటిలో నుంచి విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో ఇంతకుముందు చదివాం. మరి ఒకరిని తీసుకుంటే తర్వాత బైబిల్ గ్రంథంలో ఏసేపే కదమ్మా. ఏసేపు ఎవరు? ఎక్కడ రాజుగా చేశారు? ఆ దేశానికి రాజుగా చేశాడు. అదేనా? ఐగుప్తు దేశంలో ఏసేపు ఎవరు? చిన్నవాడు కదా, వీళ్ళ అన్నదమ్ములో చిన్నవాడు. ఆ చిన్నోడు ఏం చేశాడ? ఒకటే ఆయన ఎందుకు నమ్మి ఉన్నాడు కనుక, విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన ఆ యొక్క ఐగుప్తు దేశంలో రాజుగా చేశాడు. మరి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మరి సమాధిలో చనిపోయిన సమాధి లాజరు కదా, లాజరా ఎన్ని రోజులు పెట్టారు? 3 రోజులు. 3 రోజులు సమాధిలో బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు కార్యం అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం ఏమని? ప్రభువా ఈ యొక్క చెట్టుకు కాయలు కాలేదన్నా, ఈ చెట్టు కాయలు కాదు. ఆడ ఎదురుగా ఏం కాయలు? చిన్న చెట్టు ఉంది. మనం ఈరోజు ఏడ్సెంత ప్రార్థన చేస్తే ఇప్పుడు కాయలు వస్తాయా? ఏం కావాలి దానికి? కాయలు కావాలంటే తగిన కాలము రావాలి కదా. నీ జీవితంలో కూడా అంతే. తగిన సమయం వచ్చేంత వరకు నువ్వు చేయగల వర్క్ ఏమి? ప్రార్థన. ఈరోజు దాని గురించి అడిగి ప్రార్థన చేసి సరే నేను కొన్ని చెట్లు ఇక్కడ ఈ మొత్తం ఎండలో జామ చెట్టు ఉంది, దానికి నువ్వు పాస్టర్ నేను చూసి ఎన్నోసార్లు యేసు ప్రభు అన్యుల చెట్టును చూసి ఆకలినప్పుడు చూసి శపించినట్లు నేను శపించలేదు. కానీ ఇట్లా పట్టుకొని ఏసునామంలో కాయలు కాయలు కాక చాలాసార్లు తిట్టాను బాగా. తిట్టి భాస్కర్ ఉన్నగట్లే చాలా తిట్టాడు. తిట్టి లాస్ట్కి ఎవరో చూస్తే మంచి కాయలు వచ్చాయి, చాలా వచ్చినాయి. ఒకటే అది ఎంతవరకు మళ్ళీ కాయలే. వెనక చూసారా? ఎంతవరకు కాయలే, చాలా కాయలు, మంచి కాయలు. ఎందుకంటే మనము తగిన సమయం వరకు సరే నీ కుటుంబం దీవించబడాలా, మీరు ఆశీర్వించబడాలా, మీరు హెచ్చించబడాలా, మీకున్న సంవత్సరం దీవించబడాలా, ఒకటి ఏం చేయాలంట?
తగిన సమయం వరకు మీరు చేయగలిగింది ఏమంట? ఏమి లేదు. ఏం చేయాలంటమ్మా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమంటే సంవత్సరంలో దీవెన వారియర్ అంటే తెలుసా? దీవెన మందిరం యొక్క వారియర్ అంటే మీన్స్ సైనికులే కదా. మీరంతా కూడా ఒక సైనికులు. ఫైట్ చేయడానికి కాదు, అనేక మంది నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి నువ్వు మోకరిస్తావా, కూర్చుంటావా, నీ ఇష్టం. ఎట్లయినా సరే నీ నోటి నుంచి ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం అంతా కూడా నేను చేసిన ప్రార్థనలో ఉన్న విజయం ఎక్కడ కూడా దొరకదు. దయచేసి గమనించండి. అందుకే ఆ యొక్క సమాధిలో మరి ఆయన ఎవరితో మరియా తమ్ముడు కదా, తమ్ముడా అన్న తమ్ముడు, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మైకు చెవుడే, నాకు చెవుడే. మరియా తమ్ముడు ఎవరి పేరు? లాజరు చనిపోయాడని యేసు ప్రభు చెప్పాడా లేదా? యేసు ప్రభు చెప్పారా లేదా? చెప్పలేదా? మాట్లాడాలి. ఓకే, ఎట్ట కాదు, మాట్లాడండి. వీలైతే దేవుని స్తోత్రం. రానున్న సంవత్సరాల్లో ఒక్కొక్క బెంచ్ లేపించి ఒక్కొక్కసారి ఒక్కొక్క మైకిల్ పెట్టిస్తారు. పార్లమెంట్ లో పెడతారు. మనమేమి రాజులు, అడిగితే దేవుడు ఇస్తారు, పెట్టిస్తాం. ఇలా కాలేజీలో బెంచ్ లేపిస్తారు, అట్లా పెడితే ఒక్కోదానికి ఒక మైక్, శ్రమ లేకుండా తిప్పుకోకుండా ఆడే ఉంటుంది, అట్లా పెట్టిస్తాం, మాట్లాడచ్చు. ఆ యొక్క లాజరు చనిపోయాడని యేసు ప్రభుకు చెప్పారా లేదా? చెప్పారు. చెప్పిన తర్వాత యేసు ప్రభు ఎన్ని రోజులకు వచ్చాడు అమ్మా? 4 చెప్పారు. ఏమని? యేసు ప్రభు 3 రోజులు దూర ప్రయాణంలో ఉన్నాడు. అని ఏం చెప్పాడంట? అసలు లాజరుకు దేవునికి ఉన్న సంబంధం చదివారు ఎప్పుడైనా? చదివారా? గొప్ప స్నేహితులు, తెలుసా లేదు? చాలా స్నేహితులు, డెడ్ క్లోజ్. అసలు నో పర్సనల్. కొంతమంది పర్సనల్ అనేది మనిషి మధ్య, భార్యాభర్త మధ్య, పిల్లల మధ్య, కుటుంబాల మధ్య, స్నేహితుల మధ్య పర్సనల్గా ఉంటుంది. అది ఏమంటారు? అది వ్యవస్థే కానీ కాదు. అట్లా కదా భార్యాభర్త మధ్య పర్సనల్ ఉందనుకోండి, అది భార్యాభర్త సంబంధమే కాదు. హల్లెలూయా. ఫ్రెండ్స్ మధ్య సిగరెట్ ఉందనుకోండి, సిగరెట్ తాగేది కాదు, రహస్యము కదా. ఆ రహస్యం ఉందనుకోండి, అది ఏమన్నంట? ఫ్రెండ్షిప్ కాదు. ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, ఎవరెవరైనా సరే, అసలు ఫ్రెండ్షిప్ అంటే వారి మధ్య ఏముండకూడదట? దాపిరికం. మీ భాషలో దాపిరికం ఉండకూడదు, దాచుకునేది ఉండకూడదు. ఓపెన్ విత్ పేరు రాసుకో. ఓపెన్ విత్ ఎంపైర్ పేరు, ఓపెన్ విత్ కుమారి అనే తప్పుడు ఉండాలి. మీ పేరు రాసుకోవాలి. ఓపెన్గా మాట్లాడాలి. ఇంకోటి, ఇక్కడ ఏం మాట్లాడతావో బయట కూడా అలాగే మాట్లాడాలి. మై డియర్, ఇంట్లో ఏం మాట్లాడతావో స్కూల్లో కూడా అదే మాట్లాడు. స్కూల్లో ఏం మాట్లాడతావో మీ అమ్మతో, మీ నాన్నతో, ఇదిగో ఆడన్నా నీ తాతతో, అవ్వతో, ఎవరెవరితో, నాతోనైనా అది నిజమైనటువంటి ఆత్మీయ సంబంధం. ఈ ఆత్మీయ సంబంధం ఎవరి జీవితంలో సచ్చుంటుందో వారి జీవితంలో వారి ఉపయోగము లేదు. అయితే లాజరు చనిపోయాడని యేసు ప్రభు తెలియజేశారు. తెలియజేసినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడ? వెంటనే రావచ్చు, లేకపోతే ఆయన రావాల్సిన అవసరము లేదు. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, యాయీరు కుమార్తె, ఆమె ఏం చేసిందట? యాయీరు కుమార్తె బాగలేదు. ఆయన అక్కడ ఆ యొక్క దేశంలో, ఆ రాజ్యంలో ఒక ఉన్నతమైనటువంటి పదవి కలిగినటువంటి ఒక రాజ సంస్థానంలో ఒక వ్యక్తి. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంట? వచ్చి, ప్రభా, నా కుమార్తె బాగలేదు, చనిపోయింది, అయితే మీరు వస్తే ఏమవుతుంది? చెప్పాలమ్మా. నా కుమార్తె చనిపోయింది, అయితే మీరు వస్తే ఏమన్నాడు? బ్రతుకుతుంది. మాటలు లేవా? ఈరోజు కొత్తగా ఉందా? ఏం లేదు, జనరల్ ఫస్ట్ ఏం కాదు. నేనే పాస్టర్, ఇక్కడే పాస్టర్, మామూలు మీ పాస్టర్నే. నేనేమో కొత్తగా ఏం లేదు, కొత్తగా చెప్పట్లేదు. అర్థమైందా? సైలెంట్గా ఉండకూడదు, మాట్లాడితే సమాధానం వస్తే నెక్స్ట్ బాగుంటుంది. అక్కడ ఏమన్నట?
యేసుక్రీస్తు వారికి చెప్పారు, అయ్యా మరి లాజరు చనిపోయాడు అన్నప్పుడు అక్కడ ఆపితే యాయిరు కుమార్తె యాయిరు వచ్చి ఒక ప్రధాన ఆ యొక్క రాజ్యంలో ఒక వ్యక్తి, ఒక ఉద్యోగస్తుడు, ఆయన వచ్చి, ప్రభా మీరు వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అన్నాడు. మీరు వచ్చి చూస్తే ఏమన్నా అవుతుంది, మీరు వస్తే ప్రార్థన చేస్తే అవుతుంది, మీరు వస్తే మేలు అట్లా, మీరు వస్తే చనిపోయిన నా కుమార్తె బ్రతుకుతుంది అన్నప్పుడు అప్పుడు అన్నాడు ఆ మాట ఏమంట, మరి ఇజ్రాయేల్ అంటే అదేనా, ఇశ్రాయేలీలో నీ అంతటి విశ్వాసం నేను చూడలేదు, నీ నమ్మిక చొప్పున కలుగును దాకా అన్నాడు. ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోయే లోపల చనిపోయిందంటే ఆమె వెళ్ళాడు. తలాక్ని అక్కడ వేసుకున్నామా అంటే లేమా అని. అప్పుడు లేచి అన్నం పెట్టినాను ఆవిడ ఆపం మీకోసం. ఇక్కడికి వస్తే అక్కడ 3 రోజులు దూరంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి లాజరు చనిపోయాడు. లాజరు ఎవరు? తన స్నేహితుడు. నిజంగా పరలోక సంబంధమైన విషయాల గురించి అనేక విషయాలు మాట్లాడుతున్న లాజరు అంటే ఆయన యొక్క అభిప్రాయాలను, ఆయన ఆశయాలను, లేదా ఆయనతో ఆ స్నేహితుడు ఏమో తెలుసా, నాలో సగం అన్నమాట. స్నేహితుడు అంటే నాలో సగం స్నేహితుడు అంటే నాలో సగం ఓకే అల్టిమేట్గా స్నేహితుడు కాదు. స్నేహితుడు అంటే తెలుసు నాలో సగం అంటే నాలో సగం అంటే నాలాగా ఆలోచించేవాడు నా స్నేహితుడు. భార్య భర్త అంటే తెలుసా, భార్య భర్త అంటే భార్య భర్త ఇరువురు శిరసగం అన్నమాట. అంటే భార్య భర్తలాగా, భర్త భార్యలాగా ఒకరికొకరు అన్ని విషయంలో ఉండగలిగిన వారు భార్య భర్త. మరి యేసుక్రీస్తు వారికి అక్కడ చెప్పినప్పుడు ఆయన వెంటనే రాలే, 4 రోజులకు వచ్చాడు. మరి యేసుప్రభు వచ్చింటే బ్రతికేవాడు. 4 రోజులు ఎందుకు దేవుడు ఆపాడంటే ఎవరికి మహిమ రావాలని? అమ్మ దేవుడికి మహిమ కోసం. మీ జీవితాల్లో మీరు ప్రార్థన చేస్తారు, చేసి 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 ఇంకా ఆమెనని ఇంకా చూస్తూ ఉంటారు, ఏం జరగలే, ఇంకా పైనుంచి పడలే, అక్కడి నుంచి రాలే, ఇక్కడి నుంచి రాలే, వాళ్ళు రాలే, ఈ రాలే, అది చేయలే, ఇది చేయలే అని మనం నిరాశపడి చేస్తూ ఉంటాం. కానీ మరి లాజరు చనిపోయాడని తెలిసినప్పుడు యేసుప్రభు రాలే. ఎందుకు రాలేదంట? కేవలము యేసయ్యకు మహిమ తేవడానికి మాత్రం 4 రోజుల తర్వాత వచ్చి ఏమన్నట, సమాధి అయితే చేయి అన్నాడు. ఏమంటాడమ్మా? అప్పుడు ఏమంటారు అక్కడ, అయ్యా 4 రోజులు అయితే చనిపోయి ఆయన లోపల సమాధిలో భద్రపరిచాము, కుళ్ళు పట్టింటుంది, శరీరం అంతా డీకంపోజ్ అయింటుంది అని చెప్పినప్పుడు కూడా రాయిది అంటే తొలగిస్తేనే లాజరు రా అంటే ఏం చేశాడంట, ఆత్మ లేచి నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎవరికి మహిమ వచ్చిందయ్యా? మీ జీవితాల్లో ఎవరికి మహిమ రావాలి? నాకే మహిమ, నా పిల్లలకు మహిమ, నా కుటుంబానికి మహిమ, నా భర్తకు, నా భార్యకు, నా కుటుంబానికి, నా ఇంటికి, నా ప్యాలెస్కి, నా బంధుకు, నా కారుకు మహిమ అంటున్నాం. ఎవరికి మహిమ రావాలి? హల్లెలూయా. ఎవరికి మహిమ అంటే దేవుడికి మహిమ. అందుకే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీరు చేసే ప్రార్థనలు ఒక్కొక్కసారి ఆలస్యం కావచ్చు, ఒక్కొక్కసారి క్షణంగా కావచ్చు. ఏదేమైనా నువ్వు ఒకటే చేస్తున్న ప్రార్థన అంటే టైంకి జరిగినా జరగకపోయినా, ఒకవేళ ఆలస్యం కాకపోయినా నువ్వు ఒకటే తెలుసా, ప్రార్థన. ఏం చేయాలి? ఈ ప్రార్థన మనం ఎప్పుడు కూడా విడవకూడదు. హల్లెలూయా. ఇంకా కొంతమంది చాలా మందికి ఏమంటే బాధ. ఇప్పుడు చదవండి, 1 సమూయేలు గ్రంథము 9 వచ్చిన 1 సమూయేలు గ్రంథము 9 సమూయేలు సౌలుతో సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని, నాకు కొంత తెలుగు కష్టము, కొంచెం గట్టిగా చదువు, నిదానంగా అక్షరాలు నిదానంగా పర్లే ఏమ్మా చెప్పు. సమూయేలు సౌలుతో నేనే ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెనని రేపు నీ మనసులో, ఇంకోసారి, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందులో సిద్ధపడడానికి ఏమన్నా ఉందా? నువ్వు భయపడేకి ఏమన్నా ఉందా? దేవుడు ఏమంటున్నాడు? సమూయేలుతో చెప్తున్నమాట ఏమంటున్నాడమ్మా? తల్లి నాతో ఫాలోగా చెప్పు.
సమూయేలు, నేను బైబిల్ తెలియదు నోట్స్ అదే అంటున్నాడు. సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెళ్ళించాలి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ చదువు. అక్కడ ఏమిటంటే ఇంతకుముందు ఏం చదవంట యెషయా 58:13 ఉన్నతమైన స్థలంలోకి నేను నిన్ను ఎక్కిస్తానంట. మరి ఉన్నతమైన స్థలంలోకి నేను దేవుడు ఎక్కిస్తానంట. ఇక్కడ ఏమిటంట, నాకంటే ముందుగానే ఉన్నతమైన స్థలంకు వెళ్ళుము. ఎందుకంటే నేనే దీర్ఘదర్శిని, నేనే మార్గము, నేనే సత్యము. ఎందుకంటే నీతో పాటు నేను నడవగలిగిన వాడు, నీ మార్గాన్ని తెలియజేయగలిగిన వాడు, నీ ఉద్దేశాన్ని తెలియజేయగలిగిన వాడు, నీ సమస్తాన్ని నేను చూసిన వాడు కనుక నీకు ఏది కావాలో వాటిని నేను పంపించగలను. నాకంటే ముందుగా నువ్వు వెళ్ళు. హల్లెలూయా. మరి నీ కుటుంబానికి ఏం కావాలి? ఈ సంవత్సర కాలంలో రానున్నటువంటి ఇంకా 11 నెలల ఎన్ని రోజులు, 11 నెలల ఇంకా 26 రోజుల 27 రోజులు అనుకోండి సపోజ్. ఈ అన్ని నెలలు కూడా ఈ రోజు ఈ 4 రోజులు తీసి మిగతా 2027 సంవత్సర కాలం వరకు కూడా నీకు ఏం కావాలో నేను చెప్తా ప్రార్థన చేయడమో ముందున్నారు. అట్లా నేను చెప్పాను, ప్రార్థన చేసుకుని అవునైనా ప్రార్థన చేసి నేను కెనాల్లో దుంకుతున్నానని అనుకోండి. అలా చేయకూడదు. ప్రార్థన చేసే ప్రార్థన దేనికోసం ప్రార్థన? నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక కార్యం దేవుడు చేయాలి. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క కొదవలన్నీ తీసివేయాలి. కొదవలన్నీ తీసి ముందుకు నడవంటే ప్రార్థనకు వెళ్ళు అని అర్థం. అక్కడ ప్రార్థనకు వెళ్ళాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఉన్నతమైన స్థలంలో నేను పంపిస్తాను. ఇక్కడ అంటున్నాడు, నేను ముందుగా వెళ్ళు. నెక్స్ట్ అంటే చదువు అమ్మా. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలనని రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. హల్లెలూయా. చాలా మందికి కోపం మాట్లాడుతాం. మనసు ఒకటి చెప్తుంది, మాట ఒకటి చెప్తుంది. లేదా మనసు మాట రెండు అని వాళ్ళ చేతులు ఎత్తాక వాళ్ళకి సంబంధం లేదు. అన్నారా? ఈ మనసు ఈ మాట రెండు ఒక్కటే. ఆల్వేస్ ఓకే. ఒక్కొక్కసారి కాదు, ఆల్వేస్ ఎనీ టైం ఈ మనసులో మాట ఇది, ఈ మాట మనసులో. ఉన్నారు ఎవరు లేరు, నేను కూడా లేదు. నేను చెప్తాను 11 గంటలు వచ్చేటట్టు, నేను వచ్చాను 12. దేవుని స్తోత్రం. మళ్ళీ అప్పుడు 6:30-7 వస్తానంటాడు. వాళ్ళు పాడి ఓపిక తట్టుకొని ఏం చేస్తా అన్న ఏడుస్తున్నావు నాకు ఫోన్ చేస్తాను. దేవుని స్తోత్రం. దుర్గారికి 4 అని చెప్తాం. మన టైం టేబుల్ మనమేం చేయలేము. 4 అని చెప్తాం. 4 చెప్తా అడిగిపోయి పాడి 6 గంటలకు పోయి అన్న ఎక్కడ వస్తాను అంటే పోలుకుంటాను అన్న వచ్చేసాను. పోలుకుంటే దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వచ్చేసి కేంచంపల్లి వెళ్ళి చెప్పిపోతాం. 1 గంట నుంచి ఫోన్ చేస్తారు. సార్ బయలుదేరినా బస్సులో ఉన్నారా, కళ్యాణం దిగినారా, కుందుప్లేకి వచ్చినారా? కుందుప్లేకి వచ్చినా అంటే వచ్చినట్లే. అంతవరకు నమ్మకం లేదు. ఒకసారి నేను సరే వెళ్తున్నా బండిలో, మా పాస్టర్ను బ్లెస్సి సంతోష్ లేడు ఉన్నారు. ఇట్లా పోతే ఇటుకిపల్లి గార్డెన్ లోపలికి ఒక తోటకాడ పడినారు. మీకు గుర్తుందే? వర్షం పడి ఇక్కడంతా మొత్తం పడు అంతా బాగా తగిలింది. అర్థం మారిపోతాను. నేను అప్పుడు ఎక్కడ ముందు అప్లేపల్లి యువతలు ఉన్నా. అప్లేపల్లి డౌన్లో ఉంటుంది, పైన ఉన్నా. అప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అది ఎవరో పక్క పడిపోయింది. ఆ సెల్ చూసుకుని ఫోన్ చేశారు. భాస్కరం చేయగలడు అయిపోతుంది, ఇక్కడంతా బాగా తగిలింది, ఫోన్ చేయలే వద్దంటే బ్లెస్ భయపడి రక్తం చూసి గట్టిగా ఏడ్చింది. బాబు ఏడుస్తాను, నేను ఏం చేయాలి? బ్రేక్ తొక్కాను స్పీడ్ బ్రేక్ తొక్కి రిటర్న్ తిరిగి మాట్లాడినా. వీడియో కాల్ చేసి రక్తం ఫోటో పెట్టింది. ఇంకేం ఇలా ఫస్ట్ టైం నా జీవితంలో పరిశీలించి వెనక్కి వచ్చింది. ఎప్పుడే కానీ సంతోష్ ఒకసారి తెలుసా, ఆదివారం రోజు ఆమె కాన్సెప్ట్ ఒప్పుకోవచ్చు. హ్యాట్సాప్ పాస్టర్ గారు వాడు వచ్చినవాడు. వాడు ఏం చేస్తాడు, ఆడుకుంటూ మామూలు టానిక్ మూత వస్తుంది. ఆ లోపల మూత జాగ్రత్త పెట్టాలి. పిల్లలు ఏం చేయాలి, వాడు ఆడుకున్నాడు, అడగొడుతుంది పైన లాక్ అయింది. 7:30-8 లాక్ అయిందని వాడుతున్నాడు సంతోష్. 8:30-7 లాక్ అయింది. రక్తం కాపాను బాధతో 12 అయినా ఆదివారం ఏ డాక్టర్ లేదు. చర్చికి వచ్చారు వీళ్ళందరూ, వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఎవరికి ఫోన్ చేసింది వెళ్ళి అన్ని చోట్ల శ్రీనివాస్ ఎవరు అప్పుడు చూపిస్తే అది బాగా అదేమన్నాక బాగా కట్ చేసింది.
11:30 12 అయ్యేది నాకు చేయలేకపోను. నేను బాగా సర్వీస్ చూసుకొని చర్చకు వచ్చినప్పుడు చూస్తే అయ్యా ఇద్దరు ఉన్నారు. ఏమంటే అయిపోయినట్టు చెప్తారు. నువ్వు అప్పుడు చెప్తే మళ్ళీ నువ్వు రిటర్న్ వస్తావు అంటే అట్లా చాలా మా కుటుంబంలో చాలా జరిగి ఎప్పుడు చెప్పలేదు. అప్పుడొకటి ఈ బాబు గట్టిగా వేయడం వల్ల నాకు కొంచెం ఏదో ఫీల్ అయ్యి సరే ప్రభావం ఏమనుకోవద్దు ఫస్ట్ టైం ఇంకెప్పుడు నేను అట్లా వెళ్ళి తెలుసుకోవాలి సాయం చేసి నేను ప్రారంభించుకునే వస్తే ఇక్కడ చూస్తే అంటే బ్లడ్ మీద అది కనపడింది బాగా ఇక్కడ. సో అట్లా మనం ఏం చేస్తాం ఒక సందర్భాల్లో కాలు వెతికి బాగుంది. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ముందుకు వెళ్ళినట్టు నీకు వచ్చిన దేవుడు కానీ నీకోసం ఎంత దూరమైన వస్తాను. ఏ స్థితిలో ఉన్నా నేను లాగి బయటికి తీసుకుంటాను. నువ్వు అడగడం ఆలస్యం ఏం చేయాలంట. అందుకే నాకంటే ముందుగా నువ్వు వెళ్ళు. మా చదువు రేపు నీ మనసులో ఉన్నదంతయో నీకు తెలియజేసి నీకు వెళ్ళనిచ్చేదను. ఇంకొకటి అది కావాలి మాకు. చింత అంటే ఏం తెలుసా? అయ్యో నాది అక్కడ పోయింది, నాది ఇక్కడ పోయింది, నా ఆడపోగొట్టుకుంది, ఈడపోగొట్టుపోయింది, అయ్యో వేస్ట్ అయిపోయి ఇంకా రాలే అనే వాళ్ళకి ఇది మాట చెప్పమా. చదవాలి. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ విచారపడకము, అవి దొరికినవి ఇశ్రాయేలీయులు అమ్మా సార్ నాకు ఏం కావాలంటే దొరికినవి కావాలి. ఏం కావాలమ్మా? 3 రోజుల కింద పోయినవి అవి దొరికాయి. నువ్వు విచారించద్దు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు 3 రోజుల కిందట పోయినది ఏమంట దొరికినాయి, నువ్వు విచారించద్దు. ఏమైనా పాట పాడడం, ఏమైనా చేయగలవని పాటగా ఆ పాట పాడడం, ఆ పాటల మీనింగ్ చదివారా? విన్నారా ఎప్పుడైనా? ఇక్కడ పాడంటే అంత ఫ్లో ఉండదు. మీరు ఒంటరి కూర్చున్నప్పుడు ఆ పాట పెట్టుకుని డిస్టర్బ్ లేకుండా వినండి. ఖచ్చితంగా ఏడుస్తావు. ఏమైనా చేయగలరు నీకోసం. అంత పిచ్చి నువ్వు అంటే తెలుసా నీకు? అసలు ఎంత పిచ్చి అంటే నీకు పరలోకం ఏముంటుంది? ఇలా ఉంటుందా? పరలోకం ఎట్లుందట? కరెంటు లేని దేశము, వెలుగు ఏమంట కరెంటు లేకుండా. ఇంకేముంది? పరకంలో చదివిన ఏం చెప్పండి? కొడతారు మనం. అవునక్క మన వాయిస్ చెప్పకూడదు. కాంతి లేని వాడండి. బయట ఎక్కినట్టుకోండి ఎట్లా ఉంటుంది? అట్నే అవుతారు మనం. అట్లాగా కాంతి లేని పరలోక కాంతి ఎవరు ఇస్తారంట? వాళ్ళే ఇస్తారు. అక్కడ వాళ్ళు ఏమీ అవసరమో లేదు. కొంచెం బిబ్లికల్గా లాజికల్గా మాట్లాడారు. ఏమంట చెప్పమ్మా? కాంతి లేని మాట్లాడు. పరలోకం ఏముందంట? ఈ ఫ్యాను, ఈ కరెంటు, ఈ వెలుగు, ఇవన్నీ అవసరం లేని ప్రాంతం. ఆ దాంట్లో ఏమిటంట? కేవలం ఒకటి ఆయన మహిమ. యెషయా 60 ఉంది కదా, లెమ్ము తేజరిల్లెము యెహోవా మహిమ నీ మీద ఉదయించునుగా. ఆయన ముఖదానికి ఒక్కటే పరిపాలిస్తారు. అలాంటి పరిపాలన కలిగినటువంటి గొప్ప రాజ్యాన్ని విడిచి నిన్ను ప్రేమించాడు కనుక ఆయన చేతుల నుంచి మనం జారిపోయాం కనుక పాపంలోకి, ఆ పాపం నుంచి విడిపించడానికి ఆ యొక్క సౌందర్యమైనటువంటి దేశము, ఆ అధికారం కలిగినటువంటి గొప్ప రాజ్యము, ఆ ఆధిపత్యం కలిగినటువంటి గొప్ప రాజ్యంలో ఆ యొక్క వేల కొలది కోట్ల కొలది దూతలు స్తుతిస్తున్నటువంటి ఆ స్తుతిని ఆపి ఆ సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చిన దేవుడు యేసయ్య. నీ కొరకు ఏమైనా చేస్తాడు. మనమే ఏం చేయలేము ఆయన కోసం. చూడండి, చుట్టూ చూడండి, ఏమైనా చేయగలుగుతున్నాం మనం? ఇక్కడ చూడండి, ఈ ప్లాట్ఫామ్ అంతా పగిలింది. ఏమైనా చేయగలుగుతున్నామా? వద్దులేండి, కొత్త టైం చూసి డబ్బులు కావాలి. కనీసం ఎంత 120 రూపీస్ అవుతుంది. ఒక్క అక్కగానే ఒక గంట తీసుకొచ్చి ఇట్లా కలిపెట్టి వేసారా? చూడండి, చిన్న డ్రమ్ సెట్లో కాన్ఫర్ బాక్స్ ఉన్నదని ఒక అక్కను లేదా ఒక గన్న వేసారా? ఇది ఎవరు చెప్పకూడదు.
చేస్తే గౌరవం. హల్లెలూయా. ఏమంటుంది? చెప్తే పాస్ చెప్పా అంటుంది. అదే నీ హృదయంలో దేవుడు ఎట్టు పోతాడు తిరుగుతాడు అనుకోండి, దేవుడు ఎట్లా పోతాడు తిరుగుతాడు అనుకోండి, అంటే దేవుడు ఫాలో చేస్తాడు అనుకోండి. నిత్యము ఏమంట చూస్తేనే అక్కడ అడుగు పెడితే కనిపిస్తాయి ఏం లోట్లు ఉన్నాయి, ఏం లోట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఎవరు చెప్పరు. సంవత్సరాలు గడిచిపోతున్నా సీనియారిటీ మనకు వస్తా ఉన్నా, కొత్త ముందు వెనక మనం ఒక్కొక్కరు జంప్ అవుతున్నా ఒకటే నాకు వచ్చినదే కదా, అక్కడ మార్పు ఉండాలి కదా. అందుకే ఏమంట నీకోసం అంతా పర్వతమైన మంచి పట్టణాన్ని విడిచి భూలోకమైన నివాసాన్ని దేవుడు వచ్చాడు. ఆ వచ్చిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఉన్నతమైన స్థితిలో ఇదిగో ఉన్నతమైన స్థితిలో నీ పిల్లల జీవితాన్ని, ఇదిగో ఉన్నతమైన స్థితిలో నీ భార్యాభర్తలను, ఇదిగో ఉన్నతమైన స్థితిలో నువ్వు చేసేటువంటి పని, ఉద్యోగం, వ్యాపారం, అది ఏదైనా కాబట్టి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను కూడా ఇస్తున్నాను. అయితే నువ్వు రెండోది దయచేసి ఆదివారాన్ని ఏమంటా ఒక పండుగగా ఆచరించండి, ఒక ఘనంగా ఆచరించండి. తర్వాత ఆదివారం పరిశుద్ధంగా ఆచరించండి. ఈ ఆదివారం నీది కాదు, నాది కాదు, మనందరిది కాదు, దేవుడిది. ఏంటంటే రండి, అందుకే రండి యెహోవా సన్నిధిలో ఆనందించండి, నేర్చుకుందాం. ఆ నేర్చుకున్నటువంటి మాట ప్రకారం, ఆయన చెప్పినటువంటి వాక్య ప్రకారం వారం అంతా మీ పరిపాలనలో ఆ వాక్యం వెలుగు నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. తర్వాత బైబిల్లో చాలా మంది చూసాం, అందరూ కూడా దేవునికి లోబడిపోవాలి. అట్టి కృప దేవుడు మీకు నాకు దయచేయను గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు.